రాష్ట్రానికి జలాల కేటాయింపు విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా గోదావరి జలాల విషయంలో రాజీ పడేది లేదన్నారు. సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు మంత్రి. గత ప్రభుత్వ హయాంలో కృష్ణానది గోదావరి నది జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణకి రావాల్సిన జలాల విషయంలో ఏ రాష్ట్రంతోనైనా పోరాడతామని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణానది జలాలు గోదావరి నది జలాల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీవ్ర కృషి గత ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మేము తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ కోసం అంటున్న పార్టీలు కూడా వాళ్ళ హయాంలోనే కృష్ణానది జలాల్లో తెలంగాణ అన్యాయం జరిగింది. మా హయాంలో న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే తెలంగాణ నదీ జలాల్లో 811 టీఎంసీల్లో కేటాయింపుల్లో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇస్తూ మనకి తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు వాళ్ళు ఒప్పుకోవడం లిఖితపూర్వకంగా వాళ్ళ హయాంలో 10 ఏళ్ల పాటు అప్పచెప్పడం జరిగింది. మేము వచ్చిన తర్వాత గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయపరంగా రావాల్సిన వాటాకి మేము ఏ రాష్ట్రంతో కొట్లాడతాం. మరి ఆంధ్రప్రదేశ్ అయినా సరే, కర్ణాటక అయినా సరే,